అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతు. నాది కడప జిల్లా ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. సార్, నా స్వీట్ సెంటర్ పక్కన ఇంకొక స్వీట్ సెంటర్ ఉంది. ఆ స్వీట్ సెంటర్ వాడు పొలిటికల్ పార్టీ లెక్కలు ఉండేటోడు. నాకు షాప్ ఎత్తేయాలని సారికి నాకు సతాయిచ్చి షాప్ ఎత్తేయని చెప్పి నా రూమ్ ఓనర్ కాడికి పోవడము ఇట్లా సతాయిచ్చి నాకు డైలీ ఏదో ఒక రకంగా గలాటలు వేసుకుంటున్నాడు. ఇంతకుముందు నా భార్య కొడితే నేను స్టేషన్కి పోయినా, వంటంలో పోలీస్ స్టేషన్ కాడికి. నాకు అప్పుడు కూడా నేను కేసు ఇస్తే తీసుకోలే, వానికి సపోర్ట్ చేసి వానికి పంపించేసినారు. ఇప్పుడు కూడా నిన్న గలాటా వేసుకొని నాకు కొడతానని చెప్పి భయపడిచ్చి నాకు నా భార్యకు తిడితే పోలీస్ స్టేషన్కి పోయి చెప్పినాను. సిఐ సార్ ఉన్నారు, సిఐ సార్ అడిసి ఆడవాళ్ళకి తిట్టకూడదురా, అట్లా చేయకూడదురా అని చెప్పినారు. ఇద్దరికి నాకు అడిచినారు, అతనికి అడిచినాడు. అడిసి తర్వాత నాకు వానికి భయం ఉండాలని ఒక 5 రోజులు షాప్ క్లోజ్ చేయండి, మీరు పెట్టాగండి అని చెప్పినాడు సారు. అట్నే లేండి సార్ అని వచ్చేసినాము. అయినా కానీ నేను చెప్పినా, సార్ ఇల్లు కొట్టాలని ఉన్నారు, కొడతారు సార్ ఇల్లు అని చెప్పినాను. సార్ ఏం కొడతారులే అనుకున్నారు, ఏమో తెలియదు. కానీ పొద్దున్నే వాళ్ళు తండ్రి కొడుకులు కలిపి నాకు ఎటంటే అట్లా కొట్టినారు. చూడండి, ఇది గడ్డం మీకేసి కొట్టినారు. రెండవది ముక్కు పైన దెబ్బలు తగిలినాయి, రాడ్ తీసుకొని కొట్టినాడు. స్టేషన్ కాడికి పోయినా, హాస్పిటల్ కాడికి పోయి చెకప్ చేయించుకొని వచ్చి స్టేషన్ కాడ ఇచ్చిన. వానికి రాజు మాదిరిగా కూర్చోపెట్టుకొని వాని సైడే మాట్లాడుతా నాకు నాకే తిట్లే, నాకు అడిసి కేసు అవ్వదని చెప్పి వానికి నేను తిట్టినానని చెప్పి, వాడు నీ కొట్టినాడని చెప్పి ఇద్దరి మీద కౌంటర్ కేసు పెడతానని చెప్పి నాకు వానికి పెట్టినారు. నేను చెప్పినాను, సార్ నాకు కొట్టినాడు సార్, నాకు న్యాయం చేయండి సార్, నాకు నా భార్యకు తిట్టినాడు కూడా సార్, ఇంతకు ముందు కూడా కొట్టినాడు సార్ అంటే మేము ఏం చెయ్యము, మీరు ఏమైనా చేసుకోవాలంటే కోర్టు కాడికి పోయి ఒక కేసు పెట్టి అక్కడి నుంచి మాకు పంపించండి, అప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటున్నారు. వాళ్ళు చంపినా కానీ పోలీసు వాళ్ళు కేసులు తీసుకోరంట. వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఉండదో లేకపోతే లెక్కలు ఉన్నాయో, లెక్కలు ఇచ్చుకుంటున్నారో ఏమో నాకైతే ఐడియాలే. నాది కడప జిల్లా ప్రొద్దుటూరు వంటోన్ పక్కనే స్వీట్ సెంటరు. నేను ఎక్కడికి పోవాలో న్యాయం చేయాలనే కానీ నాకు తెలియక నేను సోషల్ మీడియాలో పెట్టి ప్రయత్నిస్తున్నాను. ఎవరైనా నాకు కాపాడేటట్టుగా అయితే చూడండి, లేకపోతే ఈ పోలీసు వాళ్ళు నేను దొరికితే వాళ్ళు నాకు కుక్కని కొట్టినట్టు కొట్టి ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా నేను ఫేస్బుక్లో వీడియోలు పెట్టి పోలీసు వాళ్ళు అట్లా చేస్తుంటే చెప్పినాను. ఎందుకంటే మామూలు వాళ్ళు మనం పోతే కేసు తీసుకోరు, మాకే సతాయిస్తారు, మాకే భయపడిస్తారు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. అదే పొలిటికల్ లీడర్ వాళ్ళు పోతే రాజుల మాదిరిగా కూర్చోపెట్టుకొని, లెక్కలు ఇచ్చేటోళ్ళు పోతే రాజుల మాదిరిగా కూర్చోపెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇంకా మనకు ఎవరు ఉన్నారు సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ మేము చెప్పుకోలేము, పెట్టుకోలేము. అందుకు నేను వీడియో పెట్టినందుకు వాళ్ళు నాకు ఏదైనా చేస్తారు, పోలీసు వాళ్ళైనా ఇరికించుకొని ఏదో కేసు రాసి నాకు లోపల వేసి నా కాళ్ళు చేతులు ఇరగదొంగుతారని నాకు తెలుసు. అందుకు ఎవరు ఏం చేసినా కానీ నేను కొట్లాడకుండా స్టేషన్కు ఆడికే పోతున్నాను న్యాయం కోసం. ఇంకా న్యాయమే జరగకపోతే యాడికి పోవాలా నేను? మీరే చెప్పండి. దీనికి ఎవరైనా న్యాయం చేసేటోళ్ళు ఉంటే చెయ్యండి. నాకు తెలియదు, చదువు రాదు, వాళ్ళు ఏదో సైన్ చేయమంటే చేసి